ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి. వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ బాగా వస్తాయా? చాలా ఆడియన్స్కి ఇదే క్వశ్చన్ ఉంది. వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఇస్తారు. ఆ వీడియో యొక్క టైటిల్ చూడండి, డిస్క్రిప్షన్ చూడండి, మొత్తం యాడ్ చేసిన కాబట్టి ఆ వీడియో వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఆ వీడియోకి నేను సెట్టింగ్స్ చేసుకున్నా కాబట్టి ఆ వీడియో వైరల్ అవుతున్నది. ఇప్పటికీ కూడా వైరల్ అవుతున్నది. విత్ ఇన్ నాకు 48 hours లో వ్యూస్ అయితే చూడండి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. వ్యూస్ అయితే ఈజీగా వస్తున్నాయి అనమాట. ఆ సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఇంతకి నేనేం చేసిన అంటే, సో నా వైటీ లో వెళ్ళిపోయాను అనమాట. ఆ వైటీ లో వెళ్ళిపోయిన తర్వాత ఏ వీడియో, పాత వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియో తీసుకున్నా. ఆ వీడియో తీసుకున్న తర్వాత లేటెస్ట్ వీడియో కాదు కదా, పాత వీడియోకి విత్ ఇన్ నాకు 48 hours లో ఏ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి. సో ఆ వీడియో తీసుకున్నాను అనమాట. ఆ వీడియో తీసుకున్న తర్వాత నేను అనలిటిక్స్లో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని యూట్యూబ్ సర్చ్ టర్మ్స్లో వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెట్టింగ్ ఆన్ చేసుకున్నా కాబట్టి నాకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. మరి ఆ సెట్టింగ్ చూడాలంటే వీడియో పూర్తిగా చూడండి. మరి లేట్ ఎందుకు, మరి ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. ఇక్కడ వైటిష్లో వెళ్ళిపోండి. వైటిష్లో వెళ్ళిపోయిన తర్వాత చూడండి గాయ్స్, ఇక్కడ ర్యాంకింగ్ బై వ్యూస్ చూసుకుంటే ఫస్ట్ లో ఉంది. సో చూడండి గాయ్స్, ఇక్కడ అండ్ వ్యూస్ చూసుకుంటే 2.4K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంప్రెసింగ్ క్లిక్ థ్రూ రేట్ చూసుకుంటే 7.1% ఉంది. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 47 seconds చూస్తున్నమాట. సో వీడియో లెంత్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఈ వీడియో క్లిక్ చేస్తా చూడండి. వీడియో క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి. వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోయిన తర్వాత చూడండి గాయ్స్, ఓవరాల్ వీడియో పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది అనమాట. మీకు ఇక్కడ ఏం చూపిపోతున్నా అంటే, సో ఇక్కడ మీకు వీడియో పర్ఫార్మెన్స్ అయితే చూపించాను కదా, మీకు ఇక్కడ ఏం చూపిస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్ లో వెళ్ళిపోయిన తర్వాత అంటే మీకు ఎలా కనిపిస్తుందో చూసుకోండి. నేను ఇక్కడ సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి ఆ సెట్టింగ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా వచ్చింది అయితే నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా అదే ప్రాసెస్ చూపిస్తున్నా. ఎవరైతే సెట్టింగ్ చేసుకుంటారో, సెట్టింగ్స్ అనుకుందాం అండ్ కీవర్డ్స్ అనుకుందాం, మీకు మొత్తం టోటల్ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ చూసుకుంటే కాదు, ఇక్కడ నేనేం చేసిన అంటే థింకింగ్ చేసిన. ఏ వీడియో కూడా వైరల్ అవుతలేదు, ఏం చేయాలి అని. సో నేనేం చేసిన అంటే, ఇక్కడ చూడండి టాప్ కంటెంట్ లో ఉన్నాయి చూడండి. ఈ టాప్ కంటెంట్ లో చూసుకుంటే కాదు, ఇక్కడ 2.2K వ్యూస్ ఉన్నాయి. అదే వీడియోకి వ్యూస్ వస్తున్నాయి చూడండి కాదు ఇక్కడ. అండ్ విత్ ఇన్ నాకు 28 days లో అదే వీడియోకి వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ రియల్ టైంలో చూసుకుంటే కాదు, ఇక్కడ నేను థింకింగ్ చేసిన అనమాట. ఏం థింకింగ్ చేసిన అంటే కాదు చూడండి. సో వైటిస్ట్ లో ఈ 5 సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయని ఒక వీడియో చేసాను. దానిపైన ట్రిక్ బాగుంది అనమాట. ఇక్కడ నాకు రియల్ టైంలో చూసుకుంటే దీన్ని క్లిక్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రియల్ టైమ్గా చూడండి 1324 వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పటికి కూడా రియల్ టైంలో వ్యూస్ వస్తున్నాయి. దీన్ని క్లిక్ చేస్తా చూడండి గాయ్స్. ఇక్కడ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ టాప్ వీడియోస్ లో చూసుకుంటే ఫస్ట్ వీడియో అదే కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేసింది దీనిపైన, టాపిక్ పైన నేను వీడియో చేస్తున్నా కాబట్టి, అంటే సో ఇదే సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ ఈ ట్రిక్ వాడితే 60 minutes లో సో వ్యూస్ వస్తాయని నేను థంబ్నెయిల్ పెట్టాను చూడండి. మీ ఛానల్ కి బూస్ట్ చేయండి అని ఒక వీడియో చేశాను. అదే వీడియోకి నాకు దాదాపు సో ఎన్ని డేస్ అవుతుందో తెలియదు, బట్ ఇప్పటికి కూడా 45 వ్యూస్ వస్తున్నాయి ఆ వీడియోకి. సో నేను కొత్త ఛానల్ కాబట్టి 45 వ్యూస్ వస్తుంది. దీనికి క్లిక్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ సో దిస్ వీడియో హ్యాజ్ హ్యాడ్ 9700 వ్యూస్ సైన్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్ అంటుంది. చూడండి ఇప్పటికి ఆ వీడియోకి 9K వ్యూస్ వచ్చినాయి ప్రెజెంట్లీ. సో ఈ వీడియో అప్లోడ్ చేసి ఎన్ని డేస్ అవుతుంది అది కావాలి కదా మీకు. సో 79 days అవుతున్నాయి చూడండి. లైవ్ ప్రూఫ్ చూడండి, 79 days అవుతున్నది. ఎగ్జాక్ట్లీ 79 days అవుతున్నది. సో నేనేం చేసిన అంటే గాయ్స్, ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే సో చూడండి, అవునా రియల్ టైం చూసుకుంటే 45 వ్యూస్ వస్తున్నాయి. సజెస్టింగ్ వీడియో 23 వ్యూస్ వస్తున్నాయి. బ్రౌజ్ ఫీచర్ నుండి 19 వ్యూస్ వస్తున్నాయి. ఓదర్ యూట్యూబ్ ఫ్యూచర్ నుండి 3 వ్యూస్ వస్తున్నాయి. సో మొత్తానికి యూట్యూబ్ సర్చ్ నుండి వ్యూస్ అయితే వస్తలేవు. ఈ యూట్యూబ్ సర్చ్ నుండి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఈ వీడియో 1 lakh వ్యూస్ వచ్చేది. ఈ వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చేది. ఎందుకు? యూట్యూబ్ సర్చ్ నుండి సర్చ్ బార్ లో వెళ్ళలేదు. ఇన్ కేస్ మీ వీడియో ఎప్పుడైనా గమనించండి, మీరు వీడియో తీసినారు, ఓకే, మీరు టైటిల్ ఎలా పెడతారంటే సర్చ్ బార్ టైటిల్ పెట్టండి. సర్చ్ బార్ టైటిల్ పెడితేనే మీ వీడియో వైరల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు సర్చ్ బార్ టైటిల్ పెట్టకుంటే ఇక్కడ చూడండి యూట్యూబ్ సర్చ్ నుండి 0 వ్యూస్ ఉంది అనమాట. సో ఈ యూట్యూబ్ సర్చ్ నుండి ఇన్ కేస్ 70% వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆ వీడియో 1 lakh, 1 day 1 lakh వ్యూస్ వస్తాయి అనమాట. సో అలా అన్నమాట. మీకు ఏదో ఒక క్లూ ఇచ్చాను అనమాట. ఇక్కడ నేనేం చేశానంటే, సో అన్ని చెప్పకండి అన్నయ్య మీరు ఏం చేశారు అని చెప్తే అనుకుంటే గాయ్స్, ఇక్కడ ఉంది, ఇక్కడ రీచ్లు వెళ్ళిపోతాను. రీచ్లు వెళ్ళిపోతే గాయ్స్, ఇక్కడ సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే, ఏదైతే హోల్డేస్ వీడియోస్ కి వ్యూస్ వస్తున్నాయో అదే వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను సో ఈ వీడియోకి నేను 45 వ్యూస్ వస్తున్నాయి. అంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే, సో ఇప్పుడు కూడా 48 hours లో నాకు 45 వ్యూస్ వస్తున్నాయి. అంటే 48 hours లో 45 వ్యూస్ వస్తున్నాయి. సో ఇంప్రెషన్ చూసుకుంటే గాయ్స్ చూడండి, ఓ మై గాడ్, 1,71,000 పీపుల్ దగ్గర పంపారనమాట. చూడండి, ఓ మై గాడ్, చూడండి నేనైతే షాకింగ్ లో ఉన్నాను అనమాట. నేనేం చేసిన అంటే గాయ్స్, ఇక చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుందా, ఇదేనండి యూట్యూబ్ సర్చ్
ఇదేనండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 కీవర్డ్స్ తీసుకొని నేను చేసిన అంటే సో డిస్క్రిప్షన్ లో యాడ్ చేసిన అనమాట. యాడ్ చేసిన తర్వాత వదిలేసిన అండ్ ఆ వీడియో పబ్లిక్ చేసిన అనమాట. సో పబ్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే నాకు సో మధ్యాహ్నం అప్లోడ్ చేశాను, 2 o'clock అప్లోడ్ చేశాను. 2 o'clock బాణం గుర్తులన్నీ డౌన్ చూపించినాయి. సో ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను. సో ఈవినింగ్ 5 నుండి మళ్ళా వీడియో వైరల్ అవుతున్నది. అసలు నేనే షాక్ అయిపోయినా. సో మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేశాను, బాణం గుర్తులన్నీ డౌన్ చూపించాయి, ఓకే. అండ్ ఈవినింగ్ 5 నుండి వీడియో వైరల్ అవుతున్నాయి అనమాట. సో నేనేం చేసిన అంటే ఈ కీవర్డ్స్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకున్నా లేదా బుక్ లో రైడ్ వేసుకున్నా. నేను నార్మల్ గానే బుక్ లో రైడ్ వేసుకుంటా ఎలాగో. సో మీరు ఎలా వేసుకుంటారు మీ ఇష్టం. అంటే మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు ఇలా చేస్తే వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే గాయస్ ఇక్కడ సో దీన్ని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్బుక్ లో రైడ్ వేసుకోండి. నోట్బుక్ లో రైడ్ వేసుకుంటే మీ ఇష్టం అనమాట. ఎలా వేసుకోండి యూట్యూబ్ సర్చ్ నుండి ఈ 3 తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఈ 3 తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఓకే, దేవసేనలో వచ్చింది, రాజా సాబ్ రివ్యూ వచ్చింది, తెలుగు బ్లాగ్స్ వచ్చింది, ఇంతే వచ్చింది, ఎక్కువ రాలేదన్నమాట. ఎక్కువ రాలేదు కాబట్టి మీరేం చేస్తారంటే సో ఇక్కడ సజెస్టింగ్ కనిపిస్తుంది, అవన్నీ వదిలేయండి. మనకు కావాల్సింది ఏంటంటే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ నుండి ఎవరైతే సెర్చ్ చేస్తుండ్రో ఆ సెర్చ్ చేసిన కీవర్డ్స్ తీసుకొని మనం డిస్క్రిప్షన్ లో యాడ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ కూడా అదే యాడ్ చేయాలి. అన్ని యాడ్ చేసిన తర్వాత వదిలేయండి, అప్పుడే మీకు వ్యూస్ ఎలా వస్తాయి. ఇప్పుడు నేను చూపించాలంటే చూపించచ్చు, వీడియో లెంత్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు చూపిస్తాను చూడండి. అండ్ 1 second ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాం, వచ్చేసింది స్క్రీన్ షాట్. ఇట్లా చేస్తే స్క్రీన్ షాట్ అయితే వచ్చేస్తుంది, అవునా. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకు ఒకటి ఏం కనిపిస్తుంది అంటే మీకు చూపిస్తుంది చూడండి, కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ కనిపిస్తుందా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ పెద్దగా అవుతుంది, మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం గ్యాలరీకి వెళ్ళిపోవాలి. గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకుంటామో దాన్ని ఇట్లా ఓకే వేసుకోవాలి అండ్ ఇక్కడ డన్ చేసేయాలన్నమాట. డన్ చేసిన తర్వాత మనం ఏదైతే కీవర్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ కీవర్డ్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే వేసిస్తే సింప్లీ మనకి ఇక్కడ అవి మనం చిన్నగా 3 ఉన్నాయి కాబట్టి నోట్బుక్ లో రెడీ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తుంది చూడండి, దేవసేన, రాజా సాబ్ రివ్యూ, తెలుగు బ్లాగ్స్ ఇవన్నీ వచ్చినాయి. దీన్ని కాపీ చేసుకొని అండ్ ఇలా సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకొని సింప్లీ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ వీడియో అప్లోడ్ చేశారు, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశారు, టైటిల్ పెట్టేశారు, డిస్క్రిప్షన్ లో యాడ్ చేశారు అనమాట, మొత్తం యాడ్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు మళ్ళీ అండ్ వైటిష్ లో వెళ్ళిపోండి. ఇలా వైటిష్ లో వెళ్ళిపోండి. వైటిష్ లో వచ్చిన తర్వాత డాష్బోర్డ్ లో వచ్చేయండి. డాష్బోర్డ్ లో వచ్చేసిన తర్వాత మొత్తానికి సో ఏ వీడియో చూసుకోండి గాయస్. ఇక్కడ నేను ఇక్కడ ఈ వీడియో వైరల్ కాలేదు కాబట్టి ఈ వీడియో యాడ్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను అనమాట. చూడండి, నేను ఇక్కడ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఏంటిదంటే గాయస్ చూడండి, ఆ వీడియో మీరు ఏదైతే వీడియో పబ్లిక్ చేయకముందే చేయండి, పబ్లిక్ చేసిన తర్వాత వర్క్ కాదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇప్పుడు నేను షోమర్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఎక్కడ ఉంది డిస్క్రిప్షన్, ఇక్కడ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా దీన్ని ఏమి యాడ్ చేయలేదు, సో ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఈ కీవర్డ్స్ అని నేను రైడ్ చేస్తాను అనమాట. ఓకే, ఇట్లా 2 చుక్కలు ఇచ్చేస్తా అండ్ ఇప్పుడు కిందికి వస్తాను అనమాట. సో ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తా అండ్ ఇట్లా యాడ్ చేస్తా. మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇట్లా యాడ్ చేస్తా. సో దీని పక్కన నేను ఏం చేస్తాను అంటే హ్యాష్ ఇస్తాను అనమాట. హ్యాష్ ఓకే, హ్యాష్ ఇచ్చిన సో అది వేరే అవుతున్నది. హ్యాష్ ఇచ్చిన చూడండి వచ్చేసిన, దీని కింద కూడా అండ్ దీని పక్కన కూడా హ్యాష్ ఇస్తా. ఇట్లా హ్యాష్ ఇచ్చేసి చూడండి ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి 1 second అది వెళ్ళిపోయింది అంటే ఇది హ్యాష్ ఇచ్చిన ఇవి రాజా సాబ్ అనేది అన్ని దగ్గర వేసుకోండి. ఇట్లా దగ్గర వేసుకోండి. 1 second ఇట్లా దగ్గర వేసుకోండి. దగ్గర వేసుకుంటేనే వర్క్ అవుతాయి, లేకుంటే వర్క్ కావు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ ఇప్పుడు ఇది కూడా హ్యాష్ ఇస్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్లీ దీన్ని తీసేస్తా. ఫస్ట్ అప్పుడు అయితే ఇక్కడ బ్లాగ్ ఉంది కదా అండ్ దీన్ని కూడా దగ్గర వేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తాను అంటే సింప్లీ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీ కళ్ళ మొదటి క్లాస్ సేవ్ చేస్తాను అనమాట. అంటే మీరు అన్లిస్ట్లో ఉన్న వీడియో మీరు చేయండి అనమాట. అంటే ఏదైతే వీడియో పబ్లిక్ చేయలేదో వీడియో అప్లోడ్ చేసేసారు. సో ఇదే సెట్టింగ్స్ అన్నమాట. ఈ సెట్టింగ్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవుతుందని చెప్తున్నా కదా. సో నేనేం తమిళలో ప్రొవైడ్ చేశాను అంటే వైటిష్లో ఈ సెట్టింగ్ చేశారా, నేను చేశాను. రిజల్ట్ చూడండి, ఈ వీడియోకి నేను పెట్టాను చూడండి. సో అట్లా అండ్ రిజల్ట్ అయితే పక్కా వచ్చింది. సో మీరు కూడా చేసి చూడండి అండ్ ఇలా చేసి చూడండి, చేసి వదిలేయండి, పక్కా రిజల్ట్ వస్తుంది గాయ్స్. మీరు ఎందుకోసం అంటే ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తున్నాయో, లేకుంటే మీరు ఏం చేస్తారంటే ఇంకా మీకు చూపిస్తుంది బ్యాక్ వస్తుంది చూడండి సింప్లీ. సో ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ కోసం ఏ వీడియో వ్యూస్ వస్తున్నాయి అంటే అనలిటిక్స్ వెళ్ళిపోతాను. అనలిటిక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తాను చూడండి గాయ్స్ ఇక్కడ అండ్ ఈ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం. ఓకే, ఈ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అంటే మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ దీన్ని బయోడేటా మొత్తం కాపీ చేసేసుకోండి. మొత్తం బయోడేటా మొత్తం కాపీ చేసుకోండి. బయోడేటా అంటే ఏంటి మీకు చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ టైటిల్ కాపీ చేసుకోండి అండ్ 1 second. సో ఇప్పుడు చూడండి ఏం చేస్తా అంటే క్లిక్ చేస్తాను, వెళ్ళిపోయింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఎడిట్ అవుతలేదు, దీన్ని ఏ వీడియోని చూసుకోండి. నేను చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ వీడియోస్ ఉంది కాబట్టి టాప్ వీడియోస్ ఇది అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తలేదు. మనం ఏం చేద్దామంటే గాయ్స్ ఇక్కడ సింపుల్ బ్యాక్ వద్దాం.
ఇప్పుడు ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే ఇది వీడియో అనమాట 383 ఇదే వీడియో అనమాట. ఇదే వీడియో కదా 383 వ్యూస్ వస్తున్నాయి. అండ్ దీన్ని క్లిక్ చేస్తా చూడండి. ఇది కూడా ఇక్కడ కూడా వస్తలేదు. నేను ఏం చేస్తా అంటే సింప్లీ సో కంటెంట్ వెళ్ళిపోతాను. కంటెంట్ వెళ్ళిపోయిన తర్వాత వ్యూఆర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఏ వీడియో చూసుకోండి. నేను ఇక్కడ చూస్తాను ఏ వీడియో అనేది 9000. సో ఇక్కడ షార్ట్ బై సెలెక్ట్ చేసేసి అండ్ మోస్ట్ వ్యూవర్ సెలెక్ట్ చేస్తే వచ్చేస్తుంది, తొందర వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 9K వ్యూస్, ఇది సెకండ్ వీడియో అదే అనమాట. దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఈ టైటిల్ కాపీ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ చేసేసి టైటిల్ కాపీ చేసేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ కూడా కాపీ చేసేసుకోండి. అండ్ షో మోర్ సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో ఏమి యాడ్ చేసినా సో ఇంతే యాడ్ చేసిన కాబట్టి ఇది కూడా కాపీ చేసేసుకోండి. ఏ వీడియో లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోకి మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసేయండి. టైటిల్లో సో ఈ టైటిల్ పెట్టుకోకండి. సో కొద్దిగా డిఫరెంట్ చేంజ్ చేసుకోండి అన్నమాట. ఇది మాత్రం డిస్క్రిప్షన్లో టోటల్ యాడ్ చేసి వదిలేయండి. అండ్ ఇప్పుడు మనకి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి అట్రిబ్యూషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ట్యాగ్స్ ఏమి యాడ్ చేసిన అంటే సో ట్యాగ్స్ ఏమి యాడ్ చేయలేదు. తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఒకటి యాడ్ చేసిన, నా ఛానల్ నేమ్ యాడ్ చేసిన అనమాట. సో మీ ఛానల్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు, వేరే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. నేను తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ యాడ్ చేసిన అనమాట. సో అలా యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మొత్తం సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు పబ్లిక్ చేసేయండి. మనకు వెంటనే వ్యూస్ రావు గాయస్, నేను ట్రై చేశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను, వెంటనే వస్తలేవు. నాకు 5 hours తర్వాత వ్యూస్ వస్తున్నాయి. నేనే షాకింగ్లో ఉన్నా గాయస్. ఎందుకోసం అంటే ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను, కష్టపడి వీడియో చేశాను, ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను. ఇప్పుడు అయితే సెట్టింగ్ చేసుకున్నాను. సో తర్వాత అంటే 5 hours తర్వాత నాకు వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో అట్లా మీరు సెట్టింగ్ చేసుకోండి. సెట్టింగ్స్ అంటే ఏం లేవండి, ఓన్లీ కీవర్డ్స్ తీసుకున్నా, దాని బయోడేటా మొత్తం ఏదైతే ఓల్డెస్ట్ వీడియో ఉందో దానికి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని బయోడేటా తీసుకున్నా, మొత్తం ఏదైతే వీడియో ప్రజెంట్లీ ఏదైతే వీడియో ఉందో, రీసెంట్లీ కాకుండా ప్రజెంట్లీ ఏదైతే వీడియో ఉందో సో ఆ వీడియోకు నేను కాపీ చేసి పేస్ట్ చేసిన అనమాట. అంతే. సో పేస్ట్ చేసిన తర్వాత వదిలేసిన. సో అప్పుడు నాకు ఎలా వ్యూస్ వచ్చినాయో చూసుకో. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.